హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ మీకు కొబ్బరి చెట్టు నుంచి మనకి పుల్లల చిపిర్లు ఎలా తయారవుతాయో చూపిస్తానండి. సో దానికోసం ఏంటంటే మాకు ఆల్రెడీ కొబ్బరి చెట్టు అనేది ఉందండి. సో దాని నుంచి ఏంటంటే మాకు మట్టలు అనేవి పెద్ద పెద్దవి అయిపోతూ ఉంటాయి. సో వాటిని ఎప్పటికప్పుడు మేము కట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ వాటి నుంచి వచ్చే ఇట్లాంటి పుల్లలను బట్టి మేము చీపురుని తీసుకుంటామండి. సో చూసారు కదా, ఇట్లా మట్టలు అనేవి కట్ చేసుకొని ఇట్లా ఒక చాకు తీసుకొని మధ్యలోకి అట్లా గార పెట్టంగానే మనకి ఒక పుల్ల అనేది వచ్చేస్తుందండి. సో ఇవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇవి ఎండాకే మనకి కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంటాయి కదా మనకి చీపురు పుల్లలు అనేవి. సో అట్లా రెడీ అవుతాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇవైతే కొంచెం గ్రీనిష్ ఎల్లో షేడ్లో ఉంటాయి ఇప్పుడు పుల్లలు అనేవి. చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా పుల్లల చీపురు అనేది రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంట్లోనే సో మీ దగ్గర ఇట్లాంటి మట్టలు ఎండిపోయినవి రాలిపోయినప్పుడు చెట్లు దగ్గర ఉంటాయి కదా, సో అట్లాంటివి మీ దగ్గర ఉంటే కనుక మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ చూసారు కదండి, మేము ఇట్లా చీపురు పుల్లలు అనేది తీసేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత ఏంటంటే ఒక్కొక్క పుల్లకి మనకి సైడ్ మట్ట నుంచి వచ్చిన కొద్దిగా వేస్ట్ అనేది ఉండిపోయి ఉంటుందండి. సో అదేంటంటే జస్ట్ మనం చాకుతో అట్లా అనగానే అవి ఊడిపోతాయి అన్నమాట. సో మనం ఈజీగా ఇట్లా పీల్ చేసేసుకోవాలి. అండ్ అప్పుడు పర్ఫెక్ట్ ఫినిష్ అనేది ఉంటుందండి. బయట కొన్న వాటిలో ఇలా పర్ఫెక్ట్ ఫినిష్ అనేది రాదనమాట. సో మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా మనం చేసుకుంటాం. అండ్ ఈ చీపిర్లో చాలా స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మేము చూపించబోయేది ఎలాంటి ముడి వేయకుండా చీపురు ఎలా కట్టాలని చూపిస్తానండి. అండ్ గ్రిప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చీపిరి కట్టుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ ఒక పురికొస అనేది తీసుకోవాలి. అండ్ మీ దగ్గర ఎలాంటి తాడున్నా పర్వాలేదు చీపిరి కట్టుకోవడానికి. సో దాన్ని అట్లా స్ట్రైట్గా వేసుకుని అండ్ ఇంకొక తాడు తీసుకుని ఆ తాడు మీదకి వెళ్ళేటట్టుగా మనం చుట్టుకోవాలండి. సో నేను చూపిస్తున్నాను కదా, అట్లా నీట్గా చుట్టుకోవాలి. అండ్ ఇలా చీపిరి కట్టుకునేటప్పుడు మాత్రం మీరు చాలా టైట్గా కట్టుకోవాలండి, లేదంటే ఊడిపోతుంది అనమాట. లూజ్ అనేది అస్సలు ఉండకూడదు. మీరు ప్రతి రౌండ్కి చాలా టైట్గా లాక్కొని కట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా నేను ఎలా కడుతున్నానో అట్లా టైట్గా కట్టుకోవాలండి. అండ్ ఇది చూడటానికి కూడా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది, కట్టడం అనేది. అండ్ బయట చీపుర్లకి అలా ఉండదు కదా, సో ఇట్లా ఇంట్లో కట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట కూడా. అండ్ చూస్తున్నారు కదా, ఇట్లా మనకి వీలైనంత వరకు రౌండ్స్ అనేది వేసేసుకోవాలండి. అండ్ కడతం కూడా ఒక 1-2 ఇంచెస్ గ్యాప్, 2 ఇంచెస్ మినిమం గ్యాప్ ఉంటే సరిపోతుందండి ఎడ్జెస్లో. ఆ గ్యాప్ తీసుకుని మీరు కట్టేసుకోవచ్చు. అండ్ నేను ఫస్ట్లో వేసిన తాడుకు ఉంటుంది కదా, దాంట్లో ఒక మెలికి వేయాలండి ఇప్పుడు మనకి ఎండింగ్ వచ్చిన తాడికి. సో దాన్ని ఏంటంటే ఇట్లా రివర్స్ లాక్కోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇట్లా టైట్గా ఉంటుంది, బట్ మీరు లాగాలండి. ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు ఇటువైపు పట్టుకుని లాగితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదండి, అట్లా ఎండింగ్ అనేది మనకి ఇట్లా వచ్చేస్తుంది. అండ్ స్టార్టింగ్ ఎండ్ కూడా మన దగ్గరే ఉంటుంది. సో ఈ 2 ఎండింగ్స్ అనేవి మనం నైఫ్ తీసుకుని కట్ చేసుకోవాలండి. సో ఎలాంటి ముడి కూడా వేయని అవసరం లేదనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఎక్కడ నేను ముడి అనేది వేయలేదు, జస్ట్ తిప్పాను అంతే నేను తాడుని. సో నీట్గా ఉంది కదా ఫినిషింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇలా మా దగ్గర జాన్ చెట్టు కూడా ఉందండి. సో దాని నుంచి వచ్చిన ఒక కొమ్మతో మేము ఇట్లా షార్ప్గా ఒక కోన్లాగా తయారు చేసుకున్నాం అనమాట. దాన్ని ఏం చేయాలంటే చీపిరి వెనకాలలో ఇట్లా మనం పెట్టాలండి దాని లోపలికి. సో చాలా టైట్గా పెట్టుకోవాలండి. సో చూసారు కదా, చాలా టైట్గా వెళ్తుంది, అప్పుడే మనకి చీపిరి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో ఇలాంటి వీడియో మీరు ఇంతవరకు చూసుంటారు కదా, చీపిరి ఇంత స్ట్రాంగ్గా కట్టుకోవటం అనేది. సో మనకు అమ్మేవాళ్ళు ఇట్లా నీట్గా అమ్మరండి. సో మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే ఇంత పర్ఫెక్ట్నెస్ వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఎడ్జెస్ కూడా అట్లా నీట్గా మనం ట్రిమ్ చేసేసుకోవాలి ఈవెన్గా. మీకు లెంత్ ఎంత ఎక్కువైనా తక్కువైనా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు పచ్చి మీద ఉంది కాబట్టి చాలా ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, మేము 3 మట్టలు అనేవి కట్ చేసుకున్నాం అన్నమాట. ప్రతి దానికి ఒక చీపురు అనేది మాకు వచ్చింది. 3 చీపుర్లు అనేవి రెడీ అయిపోయాయండి. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.